ప్రస్తుతం మనం జీవిస్తున్నది డిజిటల్ ఏజ్లో. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి ఇంట్లో ఉండే టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ వరకు ప్రతిదీ ఒక ఎలక్ట్రానిక్ వస్తువే. ఈ వస్తువులన్నీ పనిచేయాలంటే వాటిల్లో ఒక చిన్న డివైస్ ఉండాలి. అదే సెమీకండక్టర్ చిప్. దీనిని టెక్నాలజీకి బ్రెయిన్ లాంటిది అని చెప్పవచ్చు. ఈ చిప్స్ వాడకం పెరగడంతో వీటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఆపర్చునిటీని గుర్తించిన భారత ప్రభుత్వం సెమీకండక్టర్ల తయారీ రంగంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మన దేశాన్ని కూడా చిప్స్ తయారీలో ఒక పెద్ద ప్లేయర్గా మార్చానని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల జరిగిన సెమీకాన్ ఇండియా 2025 మీటింగ్లో ఒక హిస్టోరిక్ స్టెప్ ముందుకు వేసింది. మన దేశంలో మన సైంటిస్టులు తయారు చేసిన మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా మైక్రోప్రాసెసర్ చిప్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ మీటింగ్లో మన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన ఇస్రో తన సెమీకండక్టర్ ల్యాబ్లో స్వయంగా తయారు చేసిన విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ను లాంచ్ చేసింది. దీనితో పాటు మరో 4 టెస్ట్ చిప్లను కూడా ప్రదర్శించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈ చిప్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గర్వంగా అందించారు. ఇది మన దేశ సెల్ఫ్ రిలయన్స్ ప్రయాణంలో ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటిది. సెమీకండక్టర్ ఈకోసిస్టమ్ని మన దేశంలో స్ట్రెంథెన్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశంలోని 6 రాష్ట్రాలలో సుమారు 160,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని, వాటి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందని ఆయన తెలిపారు.